ఇప్పుడు చదువుకోండిరా బాగుపడతారని చెప్పేసి అందరు అంటారు. చదువుకోండి ఫస్ట్. కానీ ఇక్కడ బాగుపడడం అంటే ఏంది? డబ్బులు సంపాదించడమా, లేకపోతే ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ బతకడమా? మరి అంత ఎక్కువ థింక్ చేయకండి. అదేంటో మీకు ఈ వీడియో ఎండ్ వరకు అర్థమైపోతుంది. ఇండియాలో అసలు లాస్ లేని ఏమైనా బిజినెస్ ఉందంటే అది ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే. వాడు అమ్ముకుంటాడు, మనం కొనుక్కుంటాం. పేరెంట్స్ ఎంత కష్టపడి ఫీజులు కడుతున్నాయి, పిల్లలు చదువుకుంటారా అంటే అది కూడా లేదు. నైస్, ఇదే అమ్మ ఎగ్జామ్ లో వస్తుంది. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమే దారుణం అంటే దాంట్లో చదివే పిల్లలు ఇంకా దారుణం. వీళ్ళు రాసిన ఎగ్జామ్స్ పోయినా పర్లేదు వీళ్ళకి, కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్న ఐపీఎల్ టీం మాత్రం ఓడిపోద్దు. యార్ దొరికిన సంత ఇది. ఈ వీడియోని నువ్వు రోస్ట్ అనుకో, ర్యాంటింగ్ అనుకో, ఇంకేమని అనుకో. ఈ టాపిక్ గురించి మనం పార్ట్స్ లెక్క మాట్లాడుకుందాం, కీమా కొట్టినట్టు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ కాలేజెస్ గురించి మాత్రం స్పెషల్ గా మాట్లాడుకుందాం. ఒకవేళ నువ్వు కూడా నా లెక్క ఇంజనీరింగ్ బిడ్డ అనుకో, అని చెప్పి కామెంట్ చేయి. So my dear ladies and gentlemen, boys and girls, uncles and aunties, welcome back to the brand new video. నేను మీ డౌన్ టు ఎర్త్ అండ్ ఫేవరెట్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో. డౌన్ టు ఎర్త్ బందా, డౌన్ టు ఎర్త్ విత్ మన స్కూల్ ఎగ్గొట్టిన స్టూడెంట్ ఆదిత్య ఆర్యతో. నాకు గన్నెత్తారా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నా స్కూలింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. నేను 10th క్లాస్ రాసి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా అంటే ఒక్కటే, ఫీజు. అసలు 90% స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ప్లే గ్రౌండ్ కూడా ఉండదు, కానీ అందరు రేస్ పెట్టుకుంటారు ఎందుకు? ఫీజు ఎవరు ఎక్కువ పెంచుతారా అని. నేను చదివినప్పుడు మా ఫీజు వందల్లో వేలలో ఉంటుండే, ఇప్పుడేమో వీళ్ళ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. పిల్లలు నేర్చుకునేది ఇంత, ఫీజులు కట్టేది ఇంత. నాకు చిన్న ఉన్నప్పుడు తెలియదురా, పెద్దగా ఏం చేస్తావు అంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని అనుకుంటుండే. ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్ ఇట్ టైమ్, ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఒక స్కూల్ కాలేజో పెట్టుకుంటాను. సారా దుకాణం పెట్టుకో, బాగుంటది. ఎందుకంటే దీంట్లో వచ్చే డబ్బులు ఇంకా ఏం బిజినెస్ లో రాదు. అందుకే బిజినెస్ మెన్ కంటే ఎక్కువ పొలిటీషియన్స్ రన్ చేస్తారు ఈ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ. ఇండియాలోను ఎక్కడ నెల్లు ఏ ఊరి చివర ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఉందంటే ఇట్ ఇస్ రన్ బై పొలిటీషియన్ ఓన్లీ. ఎందుకంటే చదువు లేనోడికే కదా దాని విలువ మంచిగా తెలిసేది. వెయిట్ ఎ మినిట్, నువ్వు కూడా ఆ ఊరి చివరిలో ఉన్న కాలేజ్ అక్కడే కదా నువ్వు చదివేది? వా, కామెంట్ చేయి ఏ కాలేజో చూద్దాం. ఇంకా స్కూల్ అంటారు, వాళ్ళు చెప్పే చదువు ఎట్లుంటదో ఏమో గానీ పేరెంట్స్ వాళ్ళ కిడ్నీలు అమ్ముకోవాల్సి వస్తుంది. మొన్న మా కజిన్ ఇంటికి వెళ్తే తెలిసింది 2 pairs ఆఫ్ స్కూల్ యూనిఫామ్ 4000 అంట. అంతెందుకు సార్, స్కూల్ యూనిఫామ్ ఏమైనా అడిడాస్, పూమా ఈ బ్రాండ్సా? అది కూడా వాడు చెప్పిన చోటనే క్లాత్ కొనాలి, ఇంకా వాడు చెప్పిన షాప్ లోనే కుట్టించుకోవాలి, వాడు చెప్పినట్టే కుట్టించుకోవాలి. ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్ కి దీంట్లో కూడా కమిషన్ కావాలి కాబట్టి. ఇది వ్యాపారం. ఇంకా అవ్వలేదు, ఆగండి. మళ్ళీ వాడికి ఎక్కించుకోవడానికి పొద్దున స్కూల్ బస్ వస్తుంది, దానికి నెలకి 5000 అంట. అంతెందుకురా అంటే ఏసీ బస్సు అంట. ఎవడు అడిగిండ్రా ఏసీ బస్సు? బుక్స్ కి 20,000 అంట. ఇది కాకుండా ఎక్స్కర్షన్లు, స్కూల్ పార్టీస్, పిక్నిక్స్, ప్లస్ వీడికి రోజుకి పాకెట్ మనీ కూడా. వాళ్ళ అయ్య సంపాదించే దానికంటే ఎక్కువ వీడికి పెట్టేదే ఉంది. పోనీ ఇంత చేసిన తర్వాత ఈ పిల్ల బచ్చగాడు చదువుకుంటాడా అంటే అది కూడా లేదు. అయిపోతావు లబూబు డాల్ తో కొట్టాలిరా మిమ్మల్ని. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు ఏమైనా మిగిలిందంటే ఈ స్కామే. ఆ సీజన్ లో నువ్వు పొరపాటున టీవీ ఆన్ చేసినావు అనుకో, 1 1 1 2 అన్ని ర్యాంకులు విడివే. కానీ ఆ ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్స్ వీళ్ళ స్టూడెంట్స్ కాదు. నాకు అర్థం కాలేదు సార్. అది ఏంటో, ఒక స్టూడెంట్ ఎవరైనా టాప్ స్కోర్ చేస్తే చాలు మా కాలేజ్ అంటే మా కాలేజ్ అని కొట్టుకుంటారు. తోష్నివాల్ శివన్, స్టూడెంట్ ఆఫ్ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ అహ్మదాబాద్ లో. దీనికి సంబంధం లేదు.
వాన్ తీసుకొచ్చి ఇంలేసి సాక్ష్యం గార్గు ఇగో అగర్వాల్ ఆదిత్య సింగ్ ఇవేవి కూడా మన పిల్లలు కాదు వీళ్ళు. ఎప్పుడో ఎవరో ఎక్కడనో ఏదో స్టేట్ నుంచి ర్యాంక్ కొట్టడం ఏంది, వాడు మావాడే మా కాలేజ్ స్టూడెంట్ అని చెప్పేసి వీళ్ళు పేపర్ లో యాడ్ చేయడం ఏంటి, మా కర్మ అది. అది మీకు అర్థమైతలేదు. వీళ్ళు చేసిన పనులతో వెబ్ సిరీస్ తీయొచ్చు తెలుసా. పెద్ద స్కామ్ పోనీ ఒక్కటే కాలేజ్ ఇట్లా చేస్తుందా అంటే అది కూడా కాదు. ఈ శివన్ వికాస్ తోసినవాల్ కదా, తోసినవాల్ శివన్ అని మళ్ళీ 1420 హాల్ టికెట్ నెంబర్ 1420. ఈ ర్యాంక్స్ అన్ని చూసి పాపం పేరెంట్స్ అందరు నమ్మేస్తారు, పిల్లలందరినీ తీసుకుపోయి ఆ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో జాయిన్ చేస్తారు. ఇంకా జాయిన్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కి ఏమైనా ఎక్కుతుందా అంటే అది కూడా లేదు. 15 years బ్యాక్ వచ్చిన లైఫ్ బాయ్ యాడ్ లో బంటిగాడ్ లాగా సిలబస్ మొత్తం తీసుకుపోయి పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఇంకేముంది, బుక్ లో ఉన్న లైన్స్ అన్ని బట్టి కొట్టాలి. దాన్ని ఎగ్జామ్ పేపర్ లో పేస్ట్ చేయాలి, పాస్ అయిపోవాలి. థింకింగ్, క్వశ్చనింగ్ ఇట్లాంటివి ఏముండవు. మాకెందుకండి ఓవర్ స్మార్ట్ అవ్వద్దు, పాస్ అయ్యే మార్క్స్ వస్తే చాలు. సూపర్. అసలు ఇప్పుడు పెళ్ళంటే పేరెంట్స్ కి ఒక ప్లానింగ్ ఉంటది. ఈ జెన్జీ వాళ్ళకి స్పీడ్ ఎక్కువ, బుర్ర తక్కువ కాబట్టి హే వాడు చూడే అంత బాగున్నాడు. చైతన్య కాలేజ్ ఇంటర్ డిగ్రీలోనే లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు ఫుల్ ఎక్కువైపోయింది. పోనీ ఆ పెళ్లి మ్యాటర్ అయినా పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్తారా అంటే అది కూడా కాదు, రీల్స్ చేసి పంపుతున్నారు. అమ్మా నాన్న నాకు పెళ్లి అయింది, నన్ను వాడు బానే చూసుకున్నాడు. ఏంది అమ్మా నాన్న మేమిద్దరం అయితే ఇష్టంతోనే పెళ్లి చేస్తున్నాం ఇందాకే. మిగతా నేను చెప్తాను, చెప్పి తగలడు. అమ్మ నాన్న ఈ వీడియో మీరు చూస్తున్నారు అనుకుంటున్నా, చూస్తే లైక్ కొట్టి కామెంట్ చేయండి, వీళ్ళైతే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా షేర్ చేయండి. మ్యాటర్ ఏంటంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ లో లైఫ్ కి కావాల్సింది ఒక్కటి కూడా చెప్పారు. ఒక్కడికి కూడా చెక్ బుక్ ఫిల్ చేయడం రాదు, ట్యాక్స్ ఫైల్ చేయడం రాదు, లోన్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయడం, ఈఎంఐ క్యాల్కులేట్ చేయడం, క్రెడిట్ స్కోర్ చూసుకోవడం రాదు. అప్పుడు సిలబస్ అంతే ఉంది, ఇప్పుడు సిలబస్ అంతే ఉంది. ఇప్పుడు అన్ని కాలేజెస్ ఒక వైపు అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంకో వైపు. ఆ లెక్క గురించి, ఇంజనీరింగ్ గురించి నాకంటే బాగా ఇంకెవ్వరికి తెలియదు. ఎందుకంటే నేను కూడా బ్రాయిలర్ కోడినే కదా. సో మై డియర్ పిల్లలు, allow me to speak some facts about engineering students. 10 పాయింట్లు చెప్తా, నేను చెప్పిన పాయింట్స్ రైట్ ఆర్ రాంగ్ కామెంట్ సెక్షన్ లో చెప్పు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కడు సైంటిస్ట్ అయిదామని చెప్పేసి ఒక డ్రీమ్ తీసుకొని వస్తాడు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి జిరాక్స్ షాప్ ఎక్కడ పెడదామా అనే ప్లానింగ్ లో ఉంటాడు. ఇంజనీరింగ్ లో 4 years చెప్పేది ఏంటంటే సిలబస్ చేంజ్ అవుతుంది, బట్ బుక్స్ సేమ్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ టెక్స్ట్ బుక్స్ ఆర్ ఓల్డర్ దాన్ ద బిల్డింగ్. No one joins engineering with passion. Most people join with pressure or pre-shame. 80% of the engineering students కి జాబ్ లేదు, 20% of the students కి జాబ్ ఉంది. కానీ వాళ్ళు చేసే జాబ్ కి, వాళ్ళు చదివిన ఇంజనీరింగ్ కి ఏం సంబంధం ఉండదు. Engineering is the only course where arrears and careers sound similar, but only one moves forward. ఇంజనీరింగ్ లో వైవా అంటే ఇమోషనల్ డ్యామేజ్. లెక్చరర్ వాట్ ఈస్ ట్రాన్సిస్టర్ అంటే సార్ నేను అటెండెన్స్ ఫుల్ ఇచ్చిన సార్ అని అనే టైప్. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. రోల్ నెంబర్ ఎంత? ఇంజనీరింగ్ లో స్టూడెంట్స్ కి సి లాంగ్వేజ్ తెలియకపోవచ్చు, కానీ క్యాంటీన్ కి షార్ట్ కట్ రూట్, కాలేజ్ బ్యాక్ సైడ్ ఎస్కేప్ రూట్, మిడ్ సెమ్ లో కాపీ రూట్, ఇవి మాత్రం బాగా తెలుసు. ఇంజనీరింగ్ లో లైఫ్ లెసన్ ఏంటంటే కాపీ చేయడం సక్సెస్ కాదు, కాన్ఫిడెన్స్ తో కాపీ చేయడం సక్సెస్. కాలేజ్ లో అసలు పీక్ కామెడీ ఏంటంటే అటెండెన్స్. నాలెడ్జ్ కాదు, మార్క్స్ కాదు, అటెండెన్స్ ఫుల్ ఉంటే చాలు నువ్వు హీరో అయిపోతావు. ప్రాక్సీ అటెండెన్స్ లో మన వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తారు. ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేయడం రాదు, కానీ రికార్డ్ బుక్ లో హ్యాండ్ రైటింగ్ మాత్రం అమెరికాలో మ్యూజియం లో పెట్టేలా ఉంటది. ప్రాజెక్ట్ వర్క్ అంటే నైట్ మొత్తం కూర్చొని గూగుల్ ఓపెన్ చేయడం, గిట్ హబ్ నుంచి ప్రాజెక్ట్ ని క్లోన్ చేసి సైలెంట్ గా ప్రెజెంటేషన్ లో పెట్టేయడం. ఎవరైనా అడిగినారు అనుకో, Sir, we developed this using machine learning and AI, sir. There is incredible hard work that we did for this project, sir. Me and my teammates spent hundreds of hours in this project, sir. No copy, sir. Only talent, sir. Yes, sir. అని షో కొడతారు. ఇంత సొల్లు చెప్పినావు గానీ గూగుల్ స్పెల్లింగ్ కూడా రాంగ్ రాసినావు. ఇంజనీరింగ్ అంటే బిల్డ్ చేయడం కాదు, బిల్డప్ చేయడం. ఇంజనీరింగ్ అంటే ఒక ఇమోషన్, ఒక ట్రాజెడీ. ఇంజనీరింగ్ లో వైఫై పాస్వర్డ్ తెలుసుకున్నాడు అనుకో ఎవరన్నా స్మార్ట్ స్టూడెంట్, కానీ ల్యాన్ వైర్ కట్ చేసి రీస్టార్ట్ చేసేవాడు రియల్ హ్యాకర్.
మీలో ఎంత మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇట్లాంటి ఒక డబ్బా పెట్టుకుంటా అదే బెస్ట్ ఇన్కమ్ అని అనుకున్నారు? కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. మొత్తానికి మ్యాటర్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ లాంటిది. నచ్చిన దాంతోటే ఉండాలి, నచ్చకపోయినా దాంతోటే ఉండాలి. 12 years స్కూల్, 4 years కాలేజ్, 2 years పీజీ, టోటల్ గా 16 to 20 years ఆఫ్ ఎడ్యుకేషన్. వదిలేసినా నీకే బొక్క, నువ్వు దాంట్లో టూ మచ్ ఇన్వాల్వ్ అయినా నీకే బొక్క. ఇట్ ఈస్ టూ కాంప్లికేటెడ్. మనం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రోజు చేయడం కాదు, మనందరి లైఫ్ ఆల్రెడీ అది రోజు చేసి పెట్టింది. ఫైనల్ గా నేను స్టూడెంట్స్ కి చెప్పాల్సింది ఒక్కటే, కంపెనీస్ డోంట్ రిక్వైర్ యువర్ మార్క్స్, ర్యాంక్స్ ఆర్ ఎనీ సర్టిఫికేట్స్. కంపెనీస్ ఓన్లీ రిక్వైర్ స్కిల్స్. సో స్కిల్స్ పెంచుకో, సబ్జెక్ట్ నేర్చుకో. ఇది నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, ఎందుకంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వడం సక్సెస్ కాదు. డిగ్రీ పేపర్ వచ్చేస్తుంది ఫైల్లో పెట్టడానికి, కానీ మనం రియల్ లైఫ్ లో జీరో అయిపోతాం. స్టూడెంట్స్ కి మార్క్స్ కాకుండా లైఫ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పియాలి. సో నెక్స్ట్ టైం ఏదైనా స్టూడెంట్ కి మార్క్స్ ఎంత వచ్చినాయి, పర్సెంటేజ్ ఎంత వచ్చింది అని అడగకుండా నీ స్కిల్స్ ఏంటి అని అడగండి. అందుకే ఎడ్యుకేషన్ చేస్తూ చేస్తూ లైఫ్ లో హస్ల్ చేయండి. బీ హంగ్రీ. సో థింక్, క్వశ్చన్ అండ్ స్పీక్ అప్. అదేంటంటే మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు నాకు ఒక ఈమెయిల్ పెట్టినారు, కానీ అది ఈమెయిల్ కాదు, అది ప్యూర్ గోల్డ్. నేషనల్ లెవెల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గురించి ఏదో ఈమెయిల్ రాసినాడు. ఫస్ట్ నేను మన ప్రమోషన్ ఈమెయిల్ అనుకున్నా. ఆ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏదో ఆల్ ఇండియా ఆప్టిట్యూడ్ టెస్ట్ అంట. ఆ టెస్ట్ రాస్తే చాలా ఇవి జరుగుతాయి. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను ఆ టెస్ట్ రాస్తలేడంట. ఆయనే రెఫరల్ కోడ్ తోటి 1000 members జాయిన్ అయితే ఆయనకి ఐప్యాడ్ వస్తుందంట. సో ఓం ప్రకాష్ బ్రో ఆప్టిట్యూడ్ టెస్ట్ కోసం కాదు, నాకు ఈమెయిల్ రాసింది, అక్క ప్లీజ్ నా రెఫరల్ లింక్ మీ సబ్స్క్రైబర్స్ కి ఇవ్వండి. 1000 members ఆయన రెఫరల్ కోడ్ తో జాయిన్ అయితే పాపం ఆయనకి ఒక ఐప్యాడ్ ఫ్రీ ఇస్తారంట. మరి నార్మల్ గా ఇట్లాంటివి డ్రీమ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? డ్రీమ్ చేస్తారు, చూస్తారు, అంత అయిపోతుంది. ఇది కాదు, వీడైతే డైరెక్ట్ గా నాకు ఈమెయిల్ చేసిండు, అక్క హెల్ప్ మీ రీచ్ మై గోల్ ఇస్ టు విన్ దిస్ ఐప్యాడ్ అని. హస్సల్ అంటే ఇట్లుంటదిరా. ఆ ఈమెయిల్ చదివిన తర్వాత నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయినా. అసలు నా గ్రాడ్యుయేషన్ డేస్ నాకు గుర్తొచ్చింది. నేను ఎంత అయితే హస్సల్ చేస్తుండేనో నాకు సేమ్ టు సేమ్ ఐ సా మై సెల్ఫ్ ఇన్ హిమ్. మీలో ఎవరైనా 2025 to 2029 లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు అంటే వెళ్ళి ఈ ఎగ్జామ్ రాయండి. ఈ ఈమెయిల్ కూడా నేను మీకు ఇక్కడ పెడతా, పాజ్ చేసి చదవండి. ఎంత మంచిగా రాసిండంటే అబ్బా. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది, క్లిక్ చేసి ఆయన రెఫరల్ లింక్ తోటి జాయిన్ అవ్వండి. అండ్ 1000 members జాయిన్ అయితే ఆయనకు ఒక ఐప్యాడ్ ఫ్రీ వస్తుంది. ఇది పెయిడ్ ప్రమోషన్ అస్సలు కాదు. మీరు ఎగ్జామ్ కూడా రాయొచ్చు. అలానే ఓం ప్రకాష్ ఒక ఐప్యాడ్ డ్రీమ్ కూడా మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు. అంటే మన సిస్టమ్ గురించి మనం కంప్లైంట్ చేయడం, ర్యాంట్ చేయడం చాలా ఈజీ, కానీ దాన్ని అవుట్ స్మార్ట్ చేయడం ఓం ప్రకాష్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. సో ఈ వీడియోకి ఇంతే. మీరు ఒకవేళ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినారంటే కామెంట్ చేయండి. నువ్వు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే మనం ఒకటే కామెంట్ చేయి. ఒకవేళ నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు బట్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినావు అంటే నువ్వు కూడా మావాడివే, నీకు కూడా దరిద్రాన్ని అంటిస్తాం. సో ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 1 million సబ్స్క్రైబర్స్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్. నేను మీ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ 10th ఫెయిల్ ఆదిత్య ఆర్య. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. Until then, drink water, hug your mother and have a nice day. Cha